అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 2043 ధర బ్యాడగి మార్కెట్లో భారీగా పెరిగిందండి. ఎంత పెరిగిందనేది తెలుసుకోబోయే కంటే ముందు ఈరోజు తేదీ 19/1/2024. అయితే ఈరోజు అన్ని రకాల మిర్చి ధరలు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో లెంతీగా ఉంటుంది, చూడండి. నేను అన్ని మార్కెట్లలోని ధరలు తెలుసుకొని వీడియో పెట్టే వరకు లేట్ అవుతుందండి. నా కష్టానికి ప్రతిఫలంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అతి ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు తేజ జెండా ధర నిన్నలాగానే వరంగల్లో 20,500 వరకు జరిగిందండి. అదే ఖమ్మంలో కూడా 20,500 వరకు కొనుగోలు చేయడం జరిగింది. గుంటూరులో మాత్రం 20,000 వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ 2043 ధర బ్యాడగి మార్కెట్లో ఈరోజు 32,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. మంచి థమ్సప్ కలర్ ఉండి రంగు ఉన్నట్లయితే 32,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. మీడియం బెస్ట్ రకాలను 28,000 నుంచి 26,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే మామూలు క్వాలిటీలు ఉన్నట్లయితే మొత్తానికైతే 22,000 నుంచి ఈరోజు కొనుగోలు స్టార్ట్ కావడం జరిగింది. బ్యాడగి మార్కెట్లో కావచ్చు, హుబ్లీ మార్కెట్లో కావచ్చు. మొత్తానికైతే ఈరోజు 32,000 వరకు హైయెస్ట్ ధర పలకడం జరిగింది. అదే సర్పన్ 102కి 36,000 వరకు హైయెస్ట్ ధర పలకడం జరిగింది. అదే ఈరోజు 5531 విషయానికి వచ్చినట్లయితే 12,000 నుంచి కొనుగోలు స్టార్ట్ అయ్యాయి. మెతకలు పండ్లు ఉన్నట్లయితే 11,000, బెస్ట్ రకాలకు 13,500. అదే హుబ్లీలోని బ్యాడగి మార్కెట్లలోని 15,500 వరకు కూడా ఈరోజు కొనుగోలు కావడం జరిగింది. 5531 బ్యాడగి. నెంబర్ 5 విషయానికి వచ్చినట్లయితే ఈరోజు గుంటూరు నుంచి సేకరించడం జరిగింది. 15,000 నుంచి 16,000 మీడియం బెస్ట్ రకాలు. బెస్ట్ రకాలను 17,000, సూపర్ డిలక్స్ మంచి క్వాలిటీ ఉన్నట్లయితే 17,500 వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అదే 341 విషయానికి వచ్చినట్లయితే మెతకలు ఉన్నట్లయితే మీడియం బెస్ట్ రకాలను 11,000 నుంచి 12,000, 13,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. బెస్ట్ రకాలను 15,000 నుంచి 15,500, 16,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. మంచి డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే 17,000, 17,500 వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అదే 355 బ్యాడగి విషయానికి వచ్చినట్లయితే 12,000 నుంచి 14,000 వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను కొనుగోలు చేయడం జరిగింది. బెస్ట్ క్వాలిటీలు ఉన్నట్లయితే 15,000, సుపీరియర్ క్వాలిటీలు ఉన్నట్లయితే 16,000, 17,000, 18,000, సూపర్ డిలక్స్ ఉన్నట్లయితే 18,000కు హైయెస్ట్ ధరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అదే కడ్డీ బ్యాడగి, మనం బ్యాడగి మార్కెట్లోని కడ్డీ బ్యాడగి విషయానికి వచ్చినట్లయితే 30,000 నుంచి మీడియం బెస్ట్ క్వాలిటీలను 34,000 వరకు, బెస్ట్ క్వాలిటీలు ఉన్నట్లయితే 40,000కు, సూపర్ డిలక్స్ క్వాలిటీలు మంచి థమ్సప్ కలర్ ఉన్నట్లయితే కడ్డీ బ్యాడగి 56,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది బ్యాడగి మార్కెట్లో. అదే హుబ్లీలో కూడా. సూపర్ 10 విషయానికి వచ్చినట్లయితే సూపర్ 10 12,000 నుంచి మీడియం బెస్ట్ రకాలను పండ్లు మెతకలతోటి స్టార్ట్ కావడం జరిగింది. మనకు బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లయితే 16,000, మంచి బెస్ట్ 16,000 నుంచి 18,000 వరకు బెస్ట్ క్వాలిటీలను కొనుగోలు చేయడం జరిగింది. అదే సూపర్ డిలక్స్ మంచి సైజు ఉండి మంచి రంగు ఉన్నట్లయితే 20,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఆర్మూర్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ డిమాండ్ ఉందండి. ఆర్మూర్కు మంచి స్పీడ్ మార్కెట్ ఉంది. ఈరోజు ఆర్మూరు 15,000 అయిందండి జెండా. మనకు 13,000 వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను, 13,500 నుంచి 14,000 వరకు బెస్ట్ క్వాలిటీలను, మంచి సుపీరియర్ క్వాలిటీలు ఉన్నట్లయితే 15,000 వరకు కావడం జరిగింది. కర్నూలు డీడీల విషయానికి వచ్చినట్లయితే 13,000 నుంచి 14,000 వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను, 15,000 వరకు బెస్ట్ క్వాలిటీలను, సూపర్ డిలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే మంచి సైజు ఉన్నట్లయితే 15,500 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే సువర్ణ బ్యాడగి 108 విషయానికి వచ్చినట్లయితే మీడియం బెస్ట్ రకాలను 15,000 నుంచి 15,500 వరకు, మంచి బెస్ట్ క్వాలిటీలు ఉన్నట్లయితే 16,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే 273 విషయానికి వచ్చినట్లయితే మీడియం బెస్ట్ రకాలను 12,000 నుంచి 13,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే బెస్ట్ క్వాలిటీలు ఉన్నట్లయితే 14,000 వరకు హైయెస్ట్గా కావడం జరిగింది. మనకు ఈరోజు తేజ విషయానికి వచ్చినట్లయితే తేజ ఈరోజు ఒక్కొక్క మార్కెట్లో ఒక విధంగా ఉందండి. మనం ఈరోజు ఖమ్మం మార్కెట్లో చూసుకున్నట్లయితే 15,000 వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను చూసాము. అదే బెస్ట్ క్వాలిటీలు ఉన్నట్లయితే 16,000 నుంచి 17,000 వరకు, 18,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. పండ్లు లేకుండా, మెతకలు లేకుండా, నిమ్ములు లేకుండా ఉన్నట్లయితే మనం మంచి సుపీరియర్ మంచి సైజు ఉన్నట్లయితే 19,500 నుంచి 20,000 వరకు
కొనుగోలు బాగా జరుగుతున్నాయండి. 20,500 వరకు మంచి మంచి కలర్ ఉండి సైజు ఉన్నట్లయితే 20,500 వరకు హైయెస్ట్ వేయడం జరిగింది. అదే క్లాసిక్ రకాలను చూసుకున్నట్లయితే 10,000 నుంచి 11,000 మీడియం బెస్ట్ రకాలు. అదే బెస్ట్ రకాలు ఉన్నట్లయితే 12,000 నుంచి 14,000. సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఉన్నట్లయితే మంచి సైజు ఉన్నట్లయితే 15,000 వరకు చూసాము. అదే 2043 తెల్లగాయలు చూసినట్లయితే హుబ్లీ మార్కెట్లో ఈరోజు 2043 తెల్లగాయలు చూసినట్లయితే 2,000 నుంచి 5,000 వరకు కొన్నారండి. ప్యూర్ తెల్లగా అంటే అక్కడక్కడ రంగు ఎరుపు రంగు తెలవకుండా మచ్చలు ఉన్నట్లయితే, అదే కాటక మచ్చలు ఉన్నట్లయితే 2,000 నుంచి 5,000 వరకు కొనుగోలు చేశారు. అదే మనకు అక్కడక్కడ మచ్చకాయలు తలిగి ఎరుపులు ఉన్నట్లయితే 6,000 నుంచి 8,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. ఇదే విధంగా 5531 బ్యాడీ కూడా 6,000 నుంచి 8,000 వరకు మచ్చకాయలు ఉన్నట్లయితే కొనుగోలు చేయడం జరిగింది. అదే 275, 279 అనే రకాలు కూడా 14,000 నుంచి 14,500 వరకు మంచి మీడియం బెస్ట్ రకాలను కొనుగోలు చేయడం జరిగింది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే ఈరోజు బంగారం 15,000 నుంచి 15,500 వరకు మీడియం బెస్ట్ రకాలను, 16,000 నుంచి 16,000 వరకు బెస్ట్ క్వాలిటీలను, 17,000 వరకు మంచి సుపీరియర్ మంచి డిలక్స్ క్వాలిటీలు మంచి సైజు ఉన్నట్లయితే 17,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే 334 ఈరోజు 334 విషయానికి వచ్చినట్లయితే 15,000 నుంచి 16,000 వరకు మీడియం బెస్ట్ రకాలను, 16,000 నుంచి 17,000 వరకు బెస్ట్ క్వాలిటీలను కొనుగోలు చేయడం జరిగింది. 18,000 నుంచి 19,000 వరకు 18,000, 18,500, 19,000 వరకు మంచి సూపర్ డీలక్స్ మంచి సైజు ఉన్న మన 334లను కొనుగోలు చేయడం జరిగింది. అదే తేజ తాలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు తేజ తాలు 11,000 నుంచి 13,000 వరకు మంచి లాల్ కట్లు మంచి రంగులు ఉన్నట్లయితే 11,000 నుంచి 13,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే మనకు మామూలుగా తెలపర్లు కలిగినట్లయితే 10,000, 8,000 నుంచి 10,000, 11,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. డ్రై ఉన్నట్టయితే తాలు డ్రై ఉంటేనే బాగా స్పీడ్ మార్కెట్ ఉందండి. అదే కొన్ని ఇగురు పిక్కలు వస్తున్నాయండి తేజ. ఇగురు పిక్కలకు మనకు తేజ మార్కెట్ చాలా తక్కువగా ఉంది. అదే ఇగురు పిక్కలు వచ్చినట్లయితే 14,000కు 13,000కు మన తాలుగాయ రేట్లకు కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం నల్లతామర పురుగు అత్యధికంగా ఉండడం చేత ఇగురు పిక్కలు చిన్నగా రావడంతో అప్పుడే తోటలు ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి కాబట్టి కొన్ని తోటలు ఇగురు పిక్కలకు అదే తాలుగాయ రేటుకే 13,000కు 12,000కు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు టమాటా మిర్చి విషయానికి వచ్చినట్లయితే టమాటా మిర్చి 18,000 నుంచి 25,000 వరకు మీడియం బెస్ట్ క్వాలిటీలను బట్టి 18,000 నుంచి 25,000 వరకు జరిగింది. అదే దేశీ టమాటా రకం మిర్చి 20,000 నుంచి 30,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. వరంగల్లో ఇది వరంగల్ మార్కెట్ అనమాట. అదే ఏసీ విషయానికి వచ్చినట్లయితే 30,000 నుంచి 45,000 వరకు క్వాలిటీలను బట్టి 45,000 వరకు కొనుగోలు చేయడం జరిగింది. అదే ఎల్లో గోల్డ్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఎల్లో గోల్డ్ 19,500 వరకు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనకు 2043 అనేది మనకు ధర పెరుగుతుందని చెప్తా ఉన్నారు. రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరీ చెప్పేది రైతులకు ఒకే ఒక విషయం అండి. మీ మంచి క్వాలిటీ ఉన్న మిర్చిలు దాచుకోండి, ఏసీ గోదాములలో దాచుకోండి. ఖర్చులు వెళ్తే మనకు పెట్టుబడి ఖర్చులు కానీ అన్నీ కానీ భరిస్తామనుకున్న రైతులు ఏసీ గోదాంలో దాచుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి వెళ్ళిన తర్వాత మంచి రేట్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. మనకు మార్కెట్ నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు దాచుకున్నట్లయితే మంచి రేట్లు వస్తాయనుకుంటున్నాము. అమ్ముకోవాలనుకుంటే మంచి డ్రై సరుకును అమ్ముకోండి. అలాగైతేనే మీకు మంచి ధర వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫార్మర్స్. జై జవాన్ జై కిసాన్.